లేకపోతే మోడీ సపోర్టర్స్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి. ఇప్పుడు ఎంతకాలం అని వెయిట్ చేసి చూడాలండి ఇక్కడ? అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ప్రాంతీయ పరమైనటువంటి అభివృద్ధి ఎవరికి అవసరం లేదా? ఇంకొక విషయము, అసలు ఆ ప్రచారంలో ఎప్పుడు చూసినా మోడీని చూసి ఓటేయండి, మోడీని చూసి ఓటేయండి అని అంటే అసలు మీరు నాయకులు కాదా? మీరు నాయకులు కాదా? మమ్మల్ని మా అభివృద్ధిని చూసి ఓటేయండి, మేము పలానా చేస్తామని ఒక నాయకుడు లీడర్షిప్ లేదు. ఎందుకు లేదంటే నితీష్ గారు బీజేపీ అది వేరు సార్. చెప్పండి, కనీసము నితీష్ అనేటువంటి సపోర్ట్ బాగా ఇచ్చారు. ఇప్పుడు మొన్న గెలిచిన తర్వాత బీహార్ కే అగ్రతాంబూలం, మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఫస్ట్ స్టేట్. ఈవెన్ చంద్రబాబు నాయుడు కంటే కూడా నితీష్ ఎక్కువ తెచ్చుకున్నారు నిధులు. అవన్నీ ఉంటాయి కదా. రాష్ట్రం ఆబ్వియస్లీ కేటాయింపులు ఎక్కువ ఉంటాయి. ఇంకొక విషయం, కనీసం దాన్నైనా ఇక్కడ వీళ్ళు కనీసం ప్రొజెక్ట్ చేశారా? ఇప్పుడు అక్కడ నితీష్ గారు బీజేపీని సపోర్ట్ చేసుకుంటూ దాన్ని హైక్ చేసుకుంటూ వచ్చారు, లేదా బీజేపీ నితీష్ గారిని ఒకసారి గాంధీ భవన్ దగ్గర వి హనుమంతరావుతో మా ప్రతినిధి వంశీ ఉన్నారు. వి హనుమంతరావు అత్యధిక మెజార్టీ కూడా మాట్లాడుతుంటా మీ దుకాణం తర్వాత 2 నిమిషాలు గాంధీ భవన్ లో సంబరాలు ఏదైతే అంబరాన్ని అంటుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లీడ్ లోకి రావడంతో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కూడా గాంధీ మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి రావడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ భారీగా వెళ్లే అవకాశం ఉందని కూడా అంటా ఉన్నారు. దీనికి సంబంధించి మీరు దీనికి మొదటి నుంచే నిర్ణయం అయిందండి. కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక సర్వే చేయించారు. ఏ సర్వేలో కూడా నవీన్ యాదవ్ కే ఇయ్యాలన్నారు. దానికి విశ్వనాథన్ గారు ఇన్ఛార్జ్, ఆయన కూడా అన్ని దగ్గర ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ అన్నారు. కాబట్టి ఆయనకి ఇచ్చినాం. తప్పనిసరి వాళ్ళు సింపతి ఓట్లు తీసుకోవాలని ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళేమో కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, సన్న బియ్యానికి 70% మేము ఇస్తున్నాం, రేపు ఇయ్యము అనే బెదిరింపులు కూడా మాకు ఉపయోగపడ్డాయి. అరే ఇదేంటిగా మేము ఓట్లు వేస్తారని మా బియ్యం తీసేస్తారు, మంచి చెడ్డను కాంగ్రెస్ వేయాలని వేసిండ్రు. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తా ఉంది. ఇది ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా అవకతవకలకు పాల్పడ్డారు కాంగ్రెస్ పార్టీ అని. బీఆర్ఎస్ పార్టీ అవకతవకలు ఏడున్నాయి రా భయ్, బీహార్ లో అవకతవకలు ఈడైనా అవకతవకలు జరిగినాయి. అన్ని పార్టీలు కూడా ఇంటింటికి తిరిగిండ్రు, అందరు కూడా పనిచేసిండ్రు, మంత్రులు చేసిండ్రు. ఏది గతంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు చేసినా వాళ్ళకు నిరాశనే మిగిలింది. ఎందుకంటే ప్రజలు ఆలోచన చేశారు, మాకు అభివృద్ధి కావాలి, మీ రాజకీయాలు పక్కకు పెట్టండి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలని సినిమా ఇండస్ట్రీ కానీ అందరు కూడా పనిచేశారు అనేది నా ఉద్దేశం. ఇది గాంధీ భవన్ లో సంబరాలు అమరాన్ అంటున్నాయని కూడా చెప్పాలి. ప్రధానంగా ఇప్పటికే గాంధీ భవన్ కి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు. మనము ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, భారీగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా చేరుకుంటా ఉన్నారు. మనతో పాటు ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వస్తా ఉంది, భారీ ఎత్తున లీడ్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీని గురించి ముఖ్యంగా అన్ని వర్గ ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచాయి. ప్రజాపాలన విజయోత్సవాలని ఇదే విధంగా వచ్చే 10 ఏళ్లు కంటిన్యూ ఉండాలని పూర్తి పరిపూర్ణమైన మద్దతు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో గతంలో కంటోన్మెంట్ కానివ్వండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ పగైపోతున్నాం. అంటే మరొకసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని హైదరాబాద్ సగటు ప్రజలు కూడా ఏకకంఠంతో ముందుకెళ్తున్నామని చెప్పడమే ఇదొక నిదర్శనం. మెజారిటీ అంతకు మించిపోతా ఉంది. అంతకు మించి అంటే మేము ఊహించాము ఒక 20,000 అనుకున్నాము. అంతకు మించి అంటే పరిపూర్ణమైన ఏకకంఠంతో జూబ్లీహిల్స్ ప్రజలు, హైదరాబాద్ జంట నగరాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్నారు. దీనికి దేశమే హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఎన్నిక అభివృద్ధి నినాదంగా ముందుకెళ్లాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ముందుకెళ్లాము. వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి బలపరిచే విధంగా జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా రేపు భవిష్యత్తుకు నాంది పలికే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఎవరేమనుకున్నా, కొంతమంది అయితే చిల్లర పలుకులు పలికినారు కాంగ్రెస్ పార్టీకి ఓటమి అని చెప్పి. చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి.
చెప్పిన ప్రతి నోరు, విన్న ప్రతి చెవు, చూసిన ప్రతి కన్ను ఈ విజయాన్ని చూసే విధంగా విజయం ఉండబోతూ ఉంది. ఎన్ని ముచ్చట్లు మలికినారు. రేవంత్ రెడ్డి గారి గురించి ఏదో మీడియా మాట్లాడుతూ ఉన్నారు. చెప్తున్నాం ఇదే మాట, వచ్చే 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారం ఉంటుంది. అయితే బీఆర్లో ఓడిపోయిందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ముఖ్యంగా జాతీయ నాయకత్వంలో ఎన్నికలైన ఎన్నిక, ఇది ఒక ఉప ఎన్నిక అనేది సానుభూతి పరంగా వచ్చిన వ్యవహారంలో, అభివృద్ధి వ్యవహారంలో ఎన్నిక ఇది. అంటే అభివృద్ధికి మేము పట్టం కడతాం, అభివృద్ధికి మేము ఓటేస్తామని స్పష్టంగా హైదరాబాద్ నగర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా 100 ఏళ్ల పండుగ ఉండే విధంగా ముందుకెళ్ళాము. మేము ఎన్ని అడ్డంకులు వచ్చినా జూబ్లీహిల్స్ ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన పలక ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలో కానీ ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచే విధంగా మేము ముందుకెళ్తా ఉంటాము. మొత్తం మీద గాంధీ భవన్కి మాత్రం పెద్ద ఎత్తున పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, దాంతో పాటుగా చైర్మన్లు కావచ్చు, ఏదైతే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే మరో పక్క అక్కడ కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. చివరి వరకు చూడాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఎంత లీడ్ వస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనధికారికంగా మరొక 5 రౌండ్లు ఉన్నాయని తెలుస్తోంది. అధికారికంగా 3 రౌండ్లను ఏదైతే ప్రకటించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలు కూడా పూర్తి స్థాయిలో ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. అది ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ శ్రేణులు అయితే పూర్తి స్థాయిలో సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ విజయం పట్ల ప్రతి ఒక్కరు కూడా పండగ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. రైట్, వి ప్రకాష్ గారు, కాంగ్రెస్ గెలుపు డిక్లేర్ అయిపోయినట్టు ఉంది, మీరు కూడా ఇందాక చెప్పారు. కాబట్టి ఏ ఫ్యాక్టర్స్ పనిచేసే కాంగ్రెస్ విజయానికి సంబంధించి? ఎందుకంటే 2 ఏళ్లలోనే విపక్షాలు మండిపడుతున్నాయి, తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ప్రజలు అప్పుడే 2 ఏళ్లలోనే ఇంత వ్యతిరేకత వచ్చేసిందన్నారు. ఇంత వ్యతిరేకత మధ్య అసలు హైదరాబాద్ లోని సీట్లు గెలవని కాంగ్రెస్ పార్టీకి ఈ సీట్ రావడం, అది కూడా సిట్టింగ్ సీటు, బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, ఏ రకంగా అనలైజ్ చేస్తారు మీరు? అంటే నంబర్ 1 ఏంటంటే అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు. బీఆర్ఎస్ గెలిపించడం వల్ల అదనంగా ప్రజలకు కొరిగేది ఏముండదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో నిధులు ఉండవు, ఏముండవు. ఒకవేళ కనుక అధికార పార్టీకి వేస్తే ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా రాబోయే 3 ఏళ్లను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కనీసం ఇప్పుడు ఎలక్షన్ రాగానే 200 కోట్ల పనులు వచ్చాయి. గెలిపిస్తే ఇంకా కొంత వచ్చే అవకాశం ఉంటుంది. నవీన్ యువకుడు, కొంత ఆయనకు మంచి పేరు వచ్చింది. మా రౌడీ షీటర్ ఫ్యామిలీ అని ఎంత ప్రచారం చేసినా వాస్తవం కూడా అయినా కూడా శ్రీశైలం యాదవ్ అనే చాలా కాలంగా ఆయన ఆ పనులు ఏం చేయట్లేదు, ఆయన సెటిల్మెంట్స్ కానీ. అప్పుడు టీడీపీ ఏంటంటే ఈ తెలంగాణలో ఉన్న ఈ వీళ్ళందరినీ కూడా రౌడీ షీటర్లను డిక్లేర్ చేసింది. ఎవరెవరైతే ప్రజల కోసం నిలబడతారో, ఎవరెవరైతే కొంత ఈ ల్యాండ్ కబ్జాలను వ్యతిరేకిస్తారో వాళ్ళందరికీ రౌడీ షీటర్ అనే ముద్రలేసింది. ఆ ముద్ర ఉన్న తప్ప ఆయన తర్వాత కాలంలో ఆయన చాలా సంఘసేవ కార్యక్రమాలు చేశాడు. ఆయనను ఆ రకంగా బీఆర్ఎస్ డిక్లేర్ చేయడం కూడా అది కొంత నెగిటివ్ అయింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన రౌడీ పనులు చేయడాన్ని ఎవరు చూడలే కదా. వాళ్ళ బ్రదర్ మీద కొద్దిగా ఉంది కానీ నవీన్ యాదవ్ మీద లేదు. 3 times కూడా ఆయనకు ప్యాషన్ ఉంది, నేను ఎట్లయినా గెలిచి తీరాలి. రేవంత్ రెడ్డి కదా ఎట్లయితే నేను ఆ ప్యాషన్తో నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాడో, బై హుక్ ఆర్ క్రుక్ నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలనే ఒక ప్యాషన్ నవీన్ యాదవ్లో కనబడ్డది. అందుకే ఆయన కార్యక్రమాలన్నీ దానికి తగ్గట్టుగానే మలుచుకున్నాడు. అంటే ఎక్కడ ఏ డెత్ అయినా లేకుంటే పెళ్లి అయినా వాళ్ళ దగ్గర